తర్వాత ఏమైంది మరి? ఒక 3 months దాకా నేను మా ఆయనతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడిందే లేదు సార్. ఆయన అంత బాగా ప్రేమగా చూసుకున్నా కూడా నేను చాలా అవాయిడ్ చేసేదాన్ని. నా దగ్గరకు వచ్చినా కూడా నేను రానిచ్చేదాన్ని కాదు సార్. తిట్టేదాన్ని. ఆయన చాలా బాగా చూసుకుంటారు సార్ నన్ను. కానీ నాకు ఆ టైంలో నరేష్ బాగా గుర్తుండడం వల్ల, తను బాగా లవ్ చేయడం వల్ల అలా 3 months దాకా నా హస్బెండ్ ని నేను చాలా దూరం పెట్టాను సార్. తర్వాత కొంచెం కొంచెం తను చూపించే ప్రేమ నేను నరేష్ ని మర్చిపోయేలా చేసింది. ఇంకా అంటే ఎలా అండి? ఏం ప్రేమ చూపించాడు? ఎందుకు నరేష్ ని మర్చిపోయారు? ఇదంతా ఏంది అసలు? ఇది ఒక గేమ్ లెక్క అనిపిస్తుంది నాకు. ఏమో సార్, ఆ టైంలో మాకు ఇంకా నేను నరేష్ ని కొంచెం కొంచెం మర్చిపోతా. నేను మా హస్బెండ్ కి చాలా దగ్గర అయిపోయాను సార్ తర్వాత ఇంకా మాకు ఒక పాప కూడా పుట్టింది మా హస్బెండ్ వల్ల తనకి నాకు. ఓకే, ఈ విషయం నరేష్ కి తెలుసా మరి మీకు పాప పుట్టిందని? తెలుసు సార్. అంటే నేను డెలివరీ అవ్వక ముందు కూడా, నేను కన్సీవ్ అయిన తర్వాత కూడా ఓకే అబార్షన్ చేసుకొని తర్వాత నరేష్ దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నాను సార్ ఆ టైంలో కూడా. కానీ ఎందుకు ఒక టైంలో వద్దు, నా పాపని నేను ఎందుకు చంపుకోవడం ఇంకా ఆలోచిస్తా ఉంటే నాకు నా హస్బెండ్ ఇంకా నాకు తనని అర్థం చేసుకుంటా ఉంటే నాకు ఇంకా బాగా అర్థమైంది సార్. నరేష్ కన్నా నా హస్బెండ్ ఇంకా చాలా మంచోడు కదా అని. నన్ను ఎంతగా ప్రేమిస్తాడా నా హస్బెండ్. తనని మోసం చేయడం తప్పు, తన వల్ల పుట్టి పాపను కూడా ఇప్పుడు నేను చంపుకోవడం తప్పు అని చెప్పేసి ఇంక నేను నరేష్ కోసం ఆలోచించడం మానేసింది సార్. కానీ నరేష్ నన్ను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. నరేష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? అవును. ఏమని? అంటే ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి, నువ్వే కావాలి, నీకు పాప ఉన్నా పర్లేదు అని. ఆబ్వియస్లీ అమ్మా, ఇప్పుడు మీరు తనకి నమ్మకం ఇచ్చారు, మరి నమ్మకం మీద లేరు కదా మీరు. ఫస్ట్ మీరు చేసేదే తప్పు. తప్పే చేశాను సార్. తప్పు కూడా కరెక్ట్ చేయలేదు అంటే మీరు దేనికి న్యాయం చేయట్లేదు. ఇటు లవర్ కి న్యాయం చేయట్లేదు, అటు హస్బెండ్ కి న్యాయం చేయట్లేదు. ఇప్పుడు నా హస్బెండ్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నరేష్ సంగతి ఏంది మరి? ఇప్పుడు నరేష్ మరి అది తెలియక నేను మీకు మెయిల్ చేశాను సార్. మీరేమైనా నాకు కొంచెం నా ప్రాబ్లమ్ కి సాల్వ్ ఏదైనా చెప్తారని మీకు మెయిల్ చేశాను సార్. వేరే మ్యారేజ్ కూడా చేసుకోని అంటున్నాడు. పోలీసులకు సంప్రదించాలండే కదా. ఆ టైంలో మాకు అంతా ఏమో తెలియలేదు సార్, అలా జరిగిపోయింది. అట్లా కాదండి, పోలీసులకు సంప్రదిస్తే అయిపోతుండే కదా అంటున్నా. ఇప్పుడు మీరు ఇంట్లో ఇలా తెలిస్తే నన్ను ఇంకా చంపేస్తారు సార్. అందుకని ఇంకా నేను ఎవరికి ఇంకేం చెప్పలేకపోయాను సార్. ఇప్పుడు మీరిద్దరు ఇష్టపూర్వకంగానే ఆ టైంలో విడిపోయారా? ఇష్టపూర్వకంగానే ఇట్లా ఎంత ప్లాన్ చేసి ఇష్టపూర్వకంగానే సపరేట్ గా ఉన్నారా? అవును. నాకు నా హస్బెండ్ ముఖ్యం, నా పాప నాకు ముఖ్యం. వీళ్ళని వదిలి నేను ఇంకా వెళ్ళాలనుకోవట్లేదు సార్ ఎవరి దగ్గరికి కూడా. అంతే కదా, పెళ్ళైనాక ఎందుకు విడిపోతారు? విడిపోకూడదు కదా. అలా ఆ టైంలో అలా అనిపించింది సార్ నాకు.